నమస్తే బాబా గారు. మీకు ఏ పాలన బాగుంది? కాంగ్రెస్ పాలన బాగుందా? టీఆర్ఎస్ పాలన బాగుందా? జేఆర్ఎస్ పాలన బాగుంది. ఎందువల్ల అంటారు? ఏం నచ్చింది దాంట్లో? అప్పుడు అన్నీ పనిచేసుకునే వాళ్ళకి అన్ని సౌకర్యంగా అన్ని మంచిగా నడిచినాయి కాబట్టి ఆ పాలనే బాగా నచ్చింది మాకు. కాదండి, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుంది, గ్యాస్ గ్యాస్ అంట, పెన్నులో మంచి ఇంద్రం మిల్లు ఇచ్చారు, లేకపోతే కరెంటు 200 యూనిట్ల వరకు ఎన్ని ఇచ్చినా మీకు ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? అంటే మీరు దాకా ఏమీ రాలేదంట. ఆ దాకా రాలేదని కాలేదండి, నేను చెప్పేది అట్టి కాదు, అన్ని రాలేనే కాదు. మిగతా అనేది ఈ రెండు మించి ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ రెండు మాత్రం మీరు చెప్పింది బాగానే ఉంది. మిగతా అనేది క్యాట్గా రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన వాగ్దానం ఎలా ఉంది, తర్వాత చేసింది ఈ రెండు మాత్రమే కంటికి కనపడుతుంది, జనాల దృష్టిలో ఉంది. ఏదో ఒకటి జరగడం కామన్ అండి. ఏదో ఒకటి అనేది తప్పు అనేది జరిగింది. టీఆర్ఎస్ పాలనలో ఒక కార్డు రాలేదు, ఒక ఇల్లు రాలేదు 10 సంవత్సరాల్లో, అయినా పట్టించుకోలేదు. ఇది చిన్న చిన్న అనేవి వస్తూనే ఉంటాయి. అభివృద్ధి పెరిగింది, టీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి పెరిగింది. తెలంగాణ గురించి రూపుదిద్ది మంచి చేశాడు. పరిపాలన మాకు నచ్చింది. మన తరం పోయి మరి